తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే సంజయ్ గారు లాస్ట్ 10 సంవత్సరాలు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ అంటే బండి సంజయ్ అంటే కరీంనగర్ అంటారు. అలాంటిది మీరు ఎందుకు మున్సిపల్ కైవసం చేసుకోలేకపోయారు? ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఒక్క అవకాశం ఇవ్వండి, ఎందుకు ఇల్లు తిరుగుతున్నారు ఈరోజు? మేము ఇవాళ బాజప్తా కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఇవాళ నిధులు తీసుకొచ్చినాం కాబట్టి ఎందుకు నమ్మట్లేదు? నమ్ముతారు, ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ వాతావరణం చూడండి. వారు వన్ సైడ్ లెక్కనే మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, కాంగ్రెస్ నాయకులు మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. మీరు మొత్తం కరీంనగర్లో ఏ డివిజన్ చూడండి, ఏ సర్వే చూడండి, ఇవాళ ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలు మాకు అభివృద్ధి కావాలి, ఇవాళ నిధులు కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తలకాయ నరికినా ఒక్క పైసా లేదు ముఖ్యమంత్రి అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు దాచుకున్నది తప్ప ఇవాళ వాళ్ళు ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. కాబట్టి ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరగాలి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ రోడ్స్ కానీ, ఆ డెవలప్మెంట్ వర్క్స్ కానీ, యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తి చేయాలంటే ఇవాళ కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, ఇంకా తీసుకొచ్చే అది అవకాశం బీజేపీకే ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ మనం బీజేపీకి ఓటేస్తేనే మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ట్యాక్సులు వేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో చరిత్ర ఏంటంటే పోయినసారి బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేషన్ అప్పయితే 11 మంది కార్పొరేటర్లు జైలుకు పోయారు. ల్యాండ్ కబ్జాలతోని ఏదో ఫ్రాడ్, ఫైనాన్స్ ఫ్రాడ్ చూసి ల్యాండ్ దొంగదందాలు లంగదాలు చేసి 11 మంది కార్పొరేటర్లు జైలుకు పోయారు. సంవత్సరం జైలుకు పోయారు. వాళ్ళందరికీ వాళ్ళ టికెట్లు ఇచ్చారు, వాళ్ళ క్యాండిడేట్ లేరు. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేయడానికి 66 డివిజన్లకు 374 మంది నామినేషన్లు వేసారు. ఓకే, అంత పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. ఇలా ఇంటిని పోయి జై శ్రీరామ్ అని చెప్పి బీజేపీ అభ్యర్థులు అంటే వారు తిరిగి ప్రజలు జై శ్రీరామ్ అని చెప్పి ఇవాళ ఆ ఇంటికి తీసుకొచ్చి ఛాయ్ తాగిచ్చి మేము పక్కా ఓటేస్తామని చెప్పి ఆశీర్వాదం ఇచ్చే పరిస్థితి, బ్లెస్సింగ్ ఇచ్చే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతలేరు, తిరిగిన స్పందన లేదు. వాళ్ళు ఒకటే 2,500 రూపాయలు 4,000 రూపాయలు, మాకు తులం బంగారం ఏది, మాకు స్కూటీలు ఏవి, మాకు పిల్లలకు ఉద్యోగాలు ఏవి, ఉద్యోగస్తులందరూ కూడా మాకు డిఏలు, రిటైర్మెంట్ అనేటువంటి ఉద్యోగస్తులు మాకు బెనిఫిట్స్ ఇవి ఇవాళ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఇవాళ నల్లముఖం వేసుకొని తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కరీంనగర్లో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండరు, కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. 4 నెలల క్రితమే 134 కోట్ల రూపాయలు అమృత్ పైసలను, అమృత్ నిధులు తీసుకొచ్చి కేంద్ర మంత్రి తీసుకొచ్చి ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసినాం. మేము 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చి ఉన్నాయి. కాబట్టి ఆ నిధులు డైవర్ట్ కాదు, ప్రజలకు ఏంటంటే ఇచ్చేవానికే అధికారం ఇవ్వాలి, లేకుంటే నిధులు డైవర్ట్ అవుతాయి. కరెంటు బిల్లు కడతారు నిధులతోని, లేకుంటే శాలరీస్ ఇస్తారు నిధులతోని, లేకుంటే ట్రాక్టర్లు కొంటారు. కాబట్టి రోడ్ల కోసం వచ్చిన పైసలు రోడ్లకి వేయాలి, నీటి కోసం వచ్చిన పైసలు నీటికి వేయాలి, పార్కుల అభివృద్ధి కోసం వచ్చిన పైసలు పార్కులకి కేటాయించాలి. ఇది మోడీ గారి ప్రభుత్వం ఒక ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తుంది. ఇవాళ మనం ఇక్కడ లేకుంటే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ లేకుంటే నిధులు డైవర్ట్ అవుతాయి. కాబట్టి ప్రజల లోపల అదే ఆలోచన, అరే నీకేదో నిధులు వస్తే అవి అన్యాక్రాంతం కావద్దు, మాకు కరీంనగర్లో ఇంకా అభివృద్ధి జరగాలి, కొన్ని ఇంకా అభివృద్ధి పనులు ఉన్నాయి, అవన్నీ జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇలా ప్రజలందరూ కసితో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఇలా బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బీజేపీ పరిగెత్తింది అంటే బండి సంజయ్ అంటారు, బండి సంజయ్ వల్ల బీజేపీ స్థాయిలో ఉంది అంటారు. అదే బండి సంజయ్ని కొనసాగించుంటే 35 నుంచి 40 ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ గెలిచేది. కింగ్ మేకర్గా ఉండే బీజేపీ పార్టీని ఒక్కసారిగా బండి సంజయ్ని అదే పార్టీలో ఉన్న కొంతమంది అనగదొక్కి రాజకీయం చేసిన అంశాలు చాలానే ఉన్నాయి. ఆయన బయట చెప్పుకోలేక పార్టీలో ఉండాలి కాబట్టి అణిగి ఉన్నారు అనే మాట వాస్తవా? ఆ విషయంలో బాధపడ్డారు అసలుకే? భారతీయ జనతా పార్టీలో అనగదొక్కడము, అణిగి ఉండడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. అది మేమందరం పదవుల కోసము లేకుంటే ఇంకో రకంగా ఆశించి మేము పార్టీలో పనిచేస్తలేము. మేము నమ్మిన సిద్ధాంతం కోసం, సనాతన ధర్మం కోసం మేము పార్టీ నమ్మి మేము ఆ జెండా కోసం పనిచేస్తాం. కాబట్టి అటువంటి కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్తలు. 200 స్పీడ్తో వెళ్తున్న బండి సంజయ్ ఎందుకు 100 స్పీడ్కి 50 స్పీడ్కి నాయకత్వం రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ అనాలిసిస్ ఏందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు అనేక రకాల ఆలోచిస్తారు. కొన్నిసార్లు అనుకునే జరగకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. బాధపడ్డారు? నేను బాధపడుతున్నాను. నేను ఎంపీ అయితే ఎప్పుడు అనుకోలే. నాకు పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు ఓడిపోయినా కూడా నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చాక ఒకసారి గెలిచాక సెకండ్ టైం మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. నాకు రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత ఇచ్చింది.
జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చింది, జాతీయ కార్యవర్గ సభ్యుని బాధ్యత ఇచ్చింది. రెండోసారి ప్రజలు గెలిపించినాక కేంద్ర మంత్రిని చేసింది ఇక నాకు బాధ్యత ఉంటా నాకు. కాబట్టి మేము ఇక్కడ బాధపడడం కాదు, బాధపడేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానే కాదు. ఏదో ఆశించి నేను పక్కా ఇదే కావాలి అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు బీజేపీ కార్యకర్తలు మేము భావించాం. మేము ఏమీ ఆశించకుండా పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. మీ మీద వచ్చే ట్రోల్స్ మీరు ఎంజాయ్ చేస్తారా, బాధపడుతుంటారా? నేను సోషల్ మీడియా అసలు చూడండి. అవునా? నేను అసలు సోషల్ మీడియా కూడా నేను కూడా నా పని నాకు సోషల్ మీడియా టైం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, ఎందుకంటే లాస్ట్ టైం మీరు లాస్ట్ టైం అమిత్ షా గారు చెప్పులు తీసిచ్చింది చెప్పాలంటే అది భక్త్యా బానిసత్వమా అని చాలా మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో బానిస బతుకులు బతికింది ప్రజలు. ఇలా కేసీఆర్ వస్తుంటే, ఇవాళ మీరు సిరిసిల్లలో కేటీఆర్ వస్తుంటే హుజూరానికి ఇట్లా అంతకుముందు ఒక రాజుల కాలంలో ఇట్లా ఉండేవాళ్ళు, చెప్పులు నెత్తిలో ఉండేవాళ్ళు. అంతకంటే హీనమైన బతుకులు బతికినాం మేము. ఆ రోజు ఏం జరిగిందో, ఎట్లా చేసారో వాళ్ళకి తెలుసు, దాన్ని ఎట్లా క్రియేట్ చేసారో తెలుసు. అయినా ఇప్పుడు గురువు ఉంటాడు, గురువు కాళ్ళు మొక్కడం ఏమో తప్పది. అమిత్ షా గారు నా గురువు, కానీ బీఆర్ఎస్ యొక్క కాలు గుంజే కల్చర్ మాది కాదు, కాలు గుంజే కల్చర్ మాది కాదు. ఇక వాళ్ళ బీఆర్ఎస్ అంటే అవుటెడ్ కేసు, దాన్ని ఏం లేదు. బీఆర్ఎస్ తెలంగాణలో ఏముండదు, అతి త్వరలో బీఆర్ఎస్. సార్ మీరు లేదు అంటున్నారు, ఇదే బీఆర్ఎస్ రేపు బీజేపీలో విలనం అవ్వబోతుంది అంటున్నారు. కేసీఆర్ నమ్ముతుందా బీజేపీ పార్టీ? కేసీఆర్ ఏడం కొడుతుంది సార్, మీకు బయటికి వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, ఆయనకు చేతన అయితే లేదు. ఆయనకి ఏడొస్తారు రాజకీయాలకు, బయటికి ఏడొస్తారు ఇక. కానీ బీఆర్ఎస్ మీకు ఎక్కడ కనబడుతుందా? ఓకే, తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, ఇంకో వియంకుని కొడుకు ఆయన ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు. కుక్కర్ నడిపిస్తున్న బాణం అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. బయటికి తీసుకొచ్చింది కూడా బీజేపీ హస్తం ఉంది. కవిత బయటికి రావడానికి కారణమే బీజేపీ పార్టీ. కవిత ఏమంటది, నేను బీజేపీని వదిలిపెట్ట, నన్ను జైలు పంపిన బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కే జైలు పంపిరని ఏమంటది. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే కామెంట్. ఏమంటారు బీఆర్ఎస్ ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. కాంగ్రెస్ ఏమంటారు, బీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ ఇవన్నీ ప్రజలు నమ్మతలేరు. ఇలా ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఈసారి మేము పోయినసారి పొరపాటు చేసినాం. మేము ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మాకు నిధులు వస్తాయి, ఇక్కడ ఏదో నీళ్లు నిధులు నియామకాలు చెప్పి ఒక ఆలోచనతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా ఇక్కడ పాలన కొనసాగుతున్నాయి 2014 నుంచి ఇప్పటివరకు కూడా. కాబట్టి ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ అటువంటి పాలన ముందుకు వస్తుంది, మా ఆశయాలు నెరవేరుతాయి, ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి ప్రజలు ఆలోచన ఉంది. కాబట్టి 100% 2028లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్. ఓకే, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే శక్తి ఉందా బీజేపీ పార్టీకి? రేవంత్ రెడ్డి మేమింటి కూడా కాదు, వాళ్ళ ఢీకొంటారు పార్టీలో. ఓకే, దాని చూస్తే ముఖ్యమంత్రి కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కడి గుర్తుకు వచ్చిపోయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని ఖతం చేసే అవకాశం ఇంకోటికి ఏరు, వాళ్ళే వేసుకుంటారు. మా అదృష్ట అవకాశం ఇంకోటి వాళ్ళే వేసుకుంటారు. అది ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.